ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయ కాలమున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా ప్రేమనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి 4687 రోజుకు నడిపించిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ రోజు మరి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. బ్రదర్ గోపాల్ గారు ప్రార్థన చేస్తారు. దయాదాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, కరుణ కలిగిన యేసయ్య, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చి మరొక నూతనమైన రోజులోకి మమ్మల్ని ప్రవేశింపచేసి ఇలాగున వేకువజామునే మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించటానికి, ఇలాగున ప్రార్థనలోను వాక్య ధ్యానములోను గడపటానికి మీ బిడ్డలమైన మాకు మీరు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. లోకస్తులంతా ఇంకా నిద్రిస్తూ ఉండగా మీ బిడ్డలమైన మమ్మల్ని ఇలాగున మేల్కొల్పగానే నాయన మేల్కొనగానే మీ సన్నిధిలో గడిపే ధన్యతను మాకు మీరు అనుగ్రహించినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ప్రార్థనలోను వాక్య ధ్యానములోను ట్రాన్స్లేషన్లోను ఎలాంటి తొందర, ఇబ్బంది, డిస్టర్బెన్స్ కలగకుండా మీ సహాయమును మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. మరింతమంది చేరి రాగలుగునట్లు, అనేక మంది జూమ్ మీటింగు అటెండ్ కాగలుగునట్లు మీరే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ కార్యక్రమాన్ని ఇలాగున నిరాటంకంగా నిర్విరామంగా మీరే ముందుకు జరిపించి కృప చూపి సహాయము చేయమని, ఈ సమయాన్ని నాయన మా ప్రభువా మాకు ఆశీర్వాదకరంగా మలచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరిదాస్ బ్రదర్ వందనాలు బ్రదర్, పాడండి పాట. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, స్తుతుల సింహాసనం మీదాసీనుడా. మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతును. మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతును. స్తుతించి పాడిదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. గతకాలమందు నీవు మమ్ము ఆడావు, వెతలన్నీ తీర్చావు. గతకాలమందు నీవు మమ్ము కాచి కాపాడావు, వెతలన్నీ తీసావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడిదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడిదన్ ఉదయ సాయంత్రము. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా, పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా
ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా. ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రమో. స్తుతుల సింహాసనం మీదాసీనుడా. స్తుతుల సింహాసనం మీదాసీనుడా. మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. స్తుతించి పాడిదన్ స్తుతుల స్తోత్రార్హుడా. బ్రదర్ చక్కని పాట పాడి వినిపించిన బ్రదర్ మరిదాస్ గారికి ప్రేమనాలు. ప్రియులరా, మనం ఇప్పుడు వాక్యం అందించడానికి నియమించబడినటువంటి బ్రదర్ అబ్రహాం జోయల్ గారిని ఆహ్వానిస్తున్నాం. షార్జా నుండి వారు మనకు ఇంగ్లీషులో వాక్యం అందిస్తారు. తర్జుమా చేయడానికి బ్రదర్ రూఫస్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. మరి వాక్యం కొరకు బ్రదర్ రాజారావు గారు పొద్దుటూరు నుండి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రార్థన వందనాలు. చేసుకుందాం. మహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడవైన దేవ, నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు. మా ప్రభు, రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన యేసు క్రీస్తుల వారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, అపారమైన మీ నీతిని, మీ న్యాయమును, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అడుట వలన మాకు మేలు, క్షేమము, ఉజ్జీవం, దిద్దుబాటు ఉన్నది. అలాగే దేవా తండ్రి, మా ప్రియులు నాన్న దేవా తండ్రి కేజే రూఫస్ కుమార్ గారు మీ దాసులు తెలుగులోకి అనువాదం చేయవలసి ఉండగా అన్నను కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి, ఆదరించండి. ఆయా స్థలాల్లో నుంచి చేరువచ్చిన దైవ సేవకులను, పెద్దలను, పరిశుద్ధులను, సోదరులను అందరినీ మీరు బలపరచండి. వినే చెవిని, గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించి దేవా తండ్రి, మరి నాన్న చక్కగా మీ వాక్యాన్ని విని ఆలకించి ఆత్మీయమైన మేలు, క్షేమము పొందుతూ ఈ యొక్క జూమ్ మీటింగ్ లో మీ ప్రత్యక్షతని మేము చూడగలిగే భాగ్యం మాకు దయచేయమని, అన్నిట్లో మీరే మహిమ పొందమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువు, రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి సర్వశ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి దీనులమై అడిగి బ్రతిమాలి పొందుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 వందనాలు బ్రదర్. వందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి ఇంగ్లీష్ లో మనకు వాక్యం అందిస్తారు. మరి తర్జుమా చేయడానికి బ్రదర్ రూఫస్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. మనం అందరం మ్యూట్ లోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఎలాంటి ఆటంకం లేకుండా దేవుడు నడిపించినట్లు మనము వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్, ఇద్దరికి వందనాలు బ్రదర్. Good morning to everyone and warm greetings in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. అందరికీ వందనాలు. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు ప్రభు, అతి త్వరలో రానున్నటువంటి యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. I really praise and thank God for the past 2 days. I was not well. My vocal cords were not able to open out. I had to apply leave for my workplace. But today it is a miracle that I am here and able to speak God's word. నిజంగా చాలా అద్భుతకరమైనటువంటి, ఆశ్చర్యకరమైన దినం ఏంటంటే, గత 2 రోజులుగా నా యొక్క వోకల్ కార్డ్స్ గొంతులో సరిగా లేని కారణం చేత 2 రోజులు నేను సెలవు తీసుకొని రెస్ట్ తీసుకున్నాను. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజు మరలా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మీ మధ్యలోనికి రాగలిగాను. Thank you for your continued prayer. Thank you for the brethren who prayed today morning and also for the song of, it's a beautiful song, familiar song, and it all brought praises to God today morning.
ఈ యొక్క ఉదయకాల సమయాన్ని చక్కటి కీర్తన, అర్థవంతమైనటువంటి కీర్తన పాడినటువంటి సోదరులకు, అలాగే తప్పనిసరిగా నా కోసమే ప్రార్థన చేస్తున్నటువంటి సహోదరులందరికీ నాకు వందనాలు తెలియజేస్తున్నాను. This very morning, we are once again going to sit in the presence of the Lord and study God's holy word. మరొకసారి ఈ యొక్క ఉదయకాల సమయాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం కోసమే మనందరం చేరువచ్చాం. We are continuing our study. The main core theme is the glory of the Lord. మనము ధ్యానిస్తున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైన అంశం దేవుని యొక్క మహిమను గురించి మనం ధ్యానిస్తున్నాం. And the whole Bible's main theme also is the glory of the Lord. బైబిల్ వాక్యం, బైబిల్ గ్రంథం అంతట్లోని ప్రాముఖ్యమైనటువంటి సారాంశం ఏంటంటే దేవుని యొక్క మహిమనే. Man had fallen short of the glory of God. మానవుడు దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడని మన వాక్యంలో చూస్తాం. But God, through His only begotten Son, gave us that glory. కానీ అదే మహిమను దేవుడు తన యొక్క సొంత కుమారుడైన యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించాడు. And the topic we are dealing with is all about the manifestation of God's glory, or the comparative study of some of the characters which are so relevant as we see in the Mount of Transfiguration. మనము రూపాంతర కొండపైన ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల యొక్క వారి యొక్క భిన్నమైనటువంటి వ్యక్తిత్వాల గురించి, అక్కడ జరిగినటువంటి సాదృశ్యాన్ని గురించి ధ్యానిస్తూ వస్తున్నాము. We looked into the life of Moses. మోషే యొక్క జీవితాన్ని గురించి మనం గత వారం ధ్యానించాం. Today also we'll continue a little bit about it for us to know why Lord, why it is Moses? Is that nobody else? మోషే మాత్రమేనా, ఇంకెవరు లేరా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, why God chose Moses to stand with Christ Jesus? ఎందుచేత మోషేను మాత్రమే ఆ యొక్క రూపాంతర కొండపైన యేసు ప్రభువారితో ఉండటానికి అనుమతించాడు. And we are going to look into the 7 stages of Moses' life. మోషే యొక్క జీవితంలోని 7 మెట్లు మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో చూద్దాం. In the Bible, whole Bible, there are few places where we are set to search for the scripture to find out the foundational truths in the life of Moses. మనము బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ప్రాముఖ్యమైనటువంటి పునాదుల కోసమై మనం వెతికి మోషే యొక్క జీవిత చరిత్రను మనం ధ్యానించవలసి ఉంది. The primary passages are Exodus 3. ప్రాథమికమైనటువంటి ఆ యొక్క వచనాలు మనము నిర్గమకాండ 3వ అధ్యాయంలో మనం చూస్తాం. Deuteronomy 34 we saw last time. గత వారంలో ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయాన్ని మనం చూచాం. Hebrews 3 verse 1 to 6. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం గమనించాం. Jude 9. అలాగే యూదా పత్రిక 9వ వచనాన్ని కూడా మనం చదివాం. And Matthew's Gospel 17 1 to 3. అదే విధంగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 9 వరకు రూపాంతర కొండ అనుభవాన్ని కూడా మనం చదివాం. Let's quickly go through some of the passages for us to establish the main truth. ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని తెలియడం కోసమే మనం మరికొన్ని వాక్య భాగాలని ఉదయకాల సమయంలో చూద్దాం. So interesting for us to see when we talk about Moses and Elijah, they were already in the mountainous scenario in their ministry and also in the manifestation at the Mount of Transfiguration. మోషే తర్వాత ఏలియా యొక్క జీవితాలు మనం గమనించినప్పుడు వారి జీవితాలలోనే వారు ఆ యొక్క పర్వత అనుభవాన్ని, ఎత్తైనటువంటి కొండ యొక్క అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. అదే సమయంలో రూపాంతర కొండ పైన కూడా వారిద్దరు మనకు కనపడుతున్నట్టుగా మనం చూస్తాం. Exodus chapter 2 verse 2 says, he was a goodly child. She hid him 3 months. అక్కడ మనం చూస్తే మోషే సౌందర్యవంతుడై ఉండుట చూచినప్పుడు అనేటువంటి మాట గమనిస్తాం. అందుచేత తల్లి దాచిపెట్టినట్టుగా కూడా మనం చదువుతాం. It very clearly shows that they wanted this child must live. వారు అనుకున్నటువంటి దృఢమైనటువంటి నిశ్చయం ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క బిడ్డ బ్రతకాలి. Verse 3 says, she could not longer hide him. She took for him an ark of bulrushes. 3వ వచనంలో మనం చూసినప్పుడు ఇంకా వారిని దాచలేక వారి కొరకు ఒక జొమ్మె పెట్టె తీసుకుని అనేటువంటి మాటలు మనం చూస్తాం.
So Moses' ministry, in some ways or other, it foreshadows the ministry of Jesus Christ. ఒక విధంగా, ఇంకో విధంగా మనం గమనించినప్పుడు మోషే యొక్క పరిచర్య అంతా కూడా యేసు ప్రభువారి యొక్క పరిచర్యకు ఇంచుమించు సమాంతరంగా మనకు కనిపిస్తుంది. We know very well that it was an attempt to destroy Moses and Jesus as infants. మనం జాగ్రత్తగా చూచినప్పుడు మోషే విషయంలోను, యేసు ప్రభువారి విషయంలోను వారు బాల్యములో ఉండగానే వారిని చంపే ప్రయత్నం జరిగింది. That's what you see in Matthew's Gospel, chapter 2, verse 13. అదే విషయాన్ని మనము మత్తయి సువార్త 2వ అధ్యాయం 30 వచనంలో మనం చూస్తాం. Another instance where we see both Moses and Christ, they ministered as prophets. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మోషే తర్వాత యేసు ప్రభువారు కూడా ఇద్దరు ప్రవక్తలుగా ఉండి చేసినటువంటి పరిచర్యను కూడా మనం వాక్య భాగంలో చదువుతాం. In Deuteronomy 18 and also in Acts 3. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో అలాగే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకోగలం. They also played the role of a priest in Acts in Psalm 99 and Hebrews 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అదే విధంగా కీర్తనల గ్రంథం 99వ అధ్యాయంలో కూడా వారు యాజకత్వం చేసినట్టుగా మనం ఇద్దరి విషయంలోనూ మనం గమనిస్తాం. They played the role as king in Deuteronomy 33 verse 4 and 5. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ఒక రాజుగా వారిని అభివర్ణించడం జరిగినట్టుగా మనం కూడా చదువుతాం. Also as a shepherd, as we know very well that in Exodus 3 and John chapter 10. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అదే విధంగా నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మోషే తర్వాత యేసు ప్రభువారు గొర్రెల కాపరులుగా ఎలా ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా మనం ఎరుగుదుము. They both suffered with God's people. Let's not forget about it. ఇంకో విషయం మనం జాగ్రత్తగా మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. వారందరూ కూడా ఇతర మనుషులతో పాటు వారు శ్రమించినట్టుగా, శ్రమ పొందినట్టుగా కూడా మనం చదువుతాం. And that's what we see in the book of Titus chapter 2 and Hebrews 11. అదే విషయాన్ని మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా అదే విషయాన్ని మనం గమనిస్తాం. And they delivered the people from slavery and brought them into the covenant. తర్వాత వారు ప్రజలను బంధకాల నుంచి విడిపించి నిత్య నిబంధనలోనికి వారు తీసుకొచ్చినట్టుగా కూడా మనం వాక్య భాగాల్లో చదవగలం. And the classic passage for us to understand is Deuteronomy 34 1 to 6. కీలకమైనటువంటి వాక్య భాగము మనము ఎక్కడ చదవగలమంటే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో. 34th chapter, if you see where we started last time, let's come back to that chapter. మనం పోయిన గత వారంలో చదివినటువంటి అదే యొక్క వాక్య భాగానికి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయానికి వద్దాం. గత వారంలో మనం చదివాం. Verse 6. 6వ వచనం. బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. Moses was buried in a valley in the land of Moab. మోయాబు దేశంలో ఉన్నటువంటి ఒక లోయలో మోషే పాతి పెట్టబడినట్టుగా మనం చదివాం. So note very carefully, it's another kind of mount actually. In the English translation it's given. It's an end of earthly ministry. God's personal honor was portrayed. అక్కడ బయలుపరచబడినటువంటి ఆ యొక్క అంశం ఏంటంటే చిట్ట చివరి పరిచర్య, మోసే చేసిన పరిచర్యను గురించినటువంటి ఆ యొక్క సందర్భం అక్కడ రాయబడి ఉంది. And notice very carefully, Moses appears, the next is in glory. తర్వాత ఆ యొక్క ఉదంతం తర్వాత మోషే మనకు కనిపించింది రూపాంతర కొండపైన మాత్రమే. It is so interesting for us to notice this. ఇది గమనించిన మనకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. What was the prayer of Moses? మోషే యొక్క ప్రార్థన ఏమిటి? It was very interesting to notice when I was reading again and again yesterday about the prayer of Moses. నిన్నటి దినంలో నేను పదే పదే మోషే చేసిన ప్రార్థన నేను గమనిస్తూ వచ్చాను. Oh God, I want to see you face to face. మోషే అన్నటువంటి చేసినటువంటి ప్రార్థన, ప్రభువా నీ యొక్క మహిమను నేను కన్నులారా చూడాలని చేసినటువంటి ప్రార్థన. But because of his intimacy, he was at least disclosed to some extent the backside of God. కానీ మోషేకు దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క సామీప్యత కారణంగా కనీసం
వెనుక భాగాన్నైనా కూడా మోషే చూడగలిగాడు. But at the Mount of Transfiguration, he saw the of face to face. At least he had the glimpse of seeing Jesus. కానీ ఆ యొక్క రూపాంతర కొండపైన మనం చూసినప్పుడు మోషే నేరుగా యేసు ప్రభువారిని చూసేటువంటి ఆ యొక్క క్షణాలు మోషేకు లభించాయి. Moses died outside earthly Canaan, but he entered the heavenly glory with Christ. మోషే ఆ యొక్క కనానికి చేరినప్పటికీ కూడా పరమ కనానైనటువంటి పరలోక రాజ్యానికి యేసు ప్రభువారితో ఉండటానికి కొనుపబడ్డాడు. Notice very carefully that 34 verse 1. 34వ అధ్యాయం మొదటి వచనం మనం చదివినప్పుడు మోయాబు మైదానము నుండి మోషే మోయాబు మైదానం నుండి ఎరికో మొదలున్న పిసుగా కొండ వరకు పోయి నెబో శిఖరమున ఎక్కెను. Yes. So the blessing of his death is a life with the land he was able to see. అనగా అక్కడ మనం చూస్తే ఆయనకున్నటువంటి మరణంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని చూచినప్పుడు ఆ యొక్క దేశాన్ని చూచాడు, మరణాన్ని కూడా చెవి చూచాడు. So notice carefully why God chose Moses to stand with Christ. ఎందుచేత మోషేను యేసు ప్రభువారితో కూడా అక్కడ రూపాంతర కొండపైన ఆయన ఉంచాడు మనం ఆలోచించినప్పుడు, Moses is a representative of the law, which even the Gospels makes it clear. సువార్తలు ధృవీకరించినటువంటి ప్రకారంగా మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాడు. You read that even in John's Gospel. అదే విషయాన్ని మనము యోహాను సువార్తలో కూడా మనం చదవగలం. How did grace come from and how law came from? ఏ విధంగా కృప మనకి మనం పొందుకున్నాం, అదే ధర్మశాస్త్రం ఎలాగ పొందుకున్నాం అనే విషయం. Law was given the verse 1, chapter 1, verse 17. The law was given by Moses, but grace and truth came by Jesus Christ. Look at the comparison there. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేనని 17వ వచనంలో చదువుతున్నాం. So from Exodus, if you see up to Deuteronomy, Moses gave the law. కాబట్టి నిర్గమాకాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు కూడా మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడుగా మనం చూస్తున్నాం. What does Elijah represent? కానీ ఎలీషా దేనికి సాదృశ్యంగా మాదిరిగా కనపడుతున్నాడు? Elijah represents the prophets. ప్రవక్తలందరికీ సాదృశ్యంగా ఏలియా మనకు కనబడుతున్నాడు. So to summarize the entire Old Testament revelation, excuse me, law plus prophet is equal to the whole scripture pointing to Christ. మనము ఈ యొక్క ప్రవక్తలను తర్వాత ధర్మశాస్త్రాన్ని అనగా మోషేను తర్వాత ఏలియాను ఇద్దరిని గమనించినప్పుడు ఈ యొక్క దేవుని యొక్క గ్రంథం యొక్క సారాంశం అంతట్లో కూడా యేసుప్రభువారి యొక్క ప్రత్యక్షతను మనము చూడగలుగుతాం. So the Old Testament office person is fulfilled in the New Testament, that is in Christ. అనగా పాత నిబంధన గ్రంథంలోని ఆ కార్యం అంతా కూడా యేసు ప్రభు ద్వారా కొత్త నిబంధనలో అది నెరవేరబడింది. Law, which is Moses, Christ is perfected, the fulfillment of the law. ఏదైతే మోషే ధర్మశాస్త్రాన్ని బయటికి తీసుకొని వచ్చాడో అదే ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువారు కొత్త నిబంధన గ్రంథంలో నెరవేర్చినట్టుగా చూస్తున్నాం. On the other side, prophets, Elijah is Christ is ultimate prophet. తర్వాత మనం ఏలియాని గమనించినప్పుడు యేసు ప్రభుతో సరి సమానంగా అంతకంటే ఎక్కువగా గొప్ప ప్రవక్తగా యేసు ప్రభువారిని మనము పోల్చి చూసినప్పుడు మనం చూస్తాం. The second area is Moses, the leader of the first covenant. తర్వాత మోషేని చూసినప్పుడు మొట్టమొదటి నిబంధనకు సాదృశ్యంగా నాయకుడుగా కనపడుతున్నాడు. Moses mediated the old covenant. పాత నిబంధన గ్రంథానికి మధ్యవర్తిగా మోషే ఉన్నాడు. Now he stands in glory honoring the new covenant mediator, that is Christ. అదే కొత్త నిబంధన అది పాత నిబంధన గ్రంథానికి మధ్యవర్తిగా ఉన్నటువంటి మోషే కొత్త నిబంధన గ్రంథానికి కూడా మధ్యవర్తిగా ఉన్నటువంటి క్రీస్తు ఎదుట రూపాంతర కొండపైన కనపడుతున్నాడు. Thirdly, I would say Moses was a sign of resurrection hope. మూడవదిగా నేను చెప్పదలుచుకున్నది మోషే పునరుత్థానానికి కూడా సాదృశ్యంగా కనపడుతున్నాడు. Moses died and was buried. మోషే చనిపోయి పాతి పెట్టబడ్డాడు. That was very true. అది చాలా వాస్తవమైనటువంటి విషయం. And he yet appears alive at the transfiguration. కానీ మృతి చెందినా కూడా ఆ యొక్క రూపాంతర కొండపైన సజీవంగా మనకు కనపడుతున్నాడు.
when we say that he represents the resurrected saints today. మనము పునరుత్థానము చెందినటువంటి పరిశుద్ధులు అనేటువంటి మాట మనం గమనించినప్పుడు ఉదయకాల సమయంలో, But Elijah never died. He represents the translated or the raptured saints. అనగా ఈ యొక్క పోలిక మనం చూసినప్పుడు ఏలియా మరణం చూడకుండానే కొనిపోబడ్డాడు. అనగా ఎత్తబడేటువంటి విశ్వాసులకు సాదృశ్యంగా ఏలియా కనపడుతున్నాడు. So both dead and living saints will share glory with Christ. ఇద్దరు చనిపోయిన వారే కానీ యేసుప్రభు వారితో కూడా మహిమను పంచుకుంటున్నారు. Fourthly, God honored Moses uniquely. తర్వాత మోషేను దేవుడు చాలా ప్రత్యేక రీతిలో ఆశీర్వదించినట్టుగా కూడా చూస్తాం. How was that? అది ఏ విధంగా జరిగింది? In Deuteronomy 34:6, we read, God buried him personally. అక్కడ మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో చూచినప్పుడు దేవుడే మోషేను పాతిపెట్టాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. In Jude chapter verse 9, we see a special destiny. Satan is contesting over the body of Moses. కానీ ఇదే మోషే పాతిపెట్టబడిన తర్వాత యూదా పత్రికలో మనం గమనించినప్పుడు అపవాదితో మికాయేలు దూత ఏ విధంగా తర్కించవలసి వచ్చిందో ఆయన యొక్క శరీరాన్ని గురించి ఆ విషయాన్ని మనం చదవగలం. So that means Moses' life was finished by God's hand. అనగా మోషే యొక్క జీవితము దేవుని యొక్క చేతిలోనే ముగించబడింది. And his glory is revealed by God's hand. అదే దేవుని చేతనే మోషే యొక్క మహిమ కూడా ఆ కొండపైన నిరూపించబడింది. The one whom God buried, God will glorify. Look at that. ఎవరినైతే దేవుడు సమాధి చేశాడో వారిని మాత్రం దేవుడు తప్పకుండా మహిమపరిచేవాడుగా ఉన్నాడు. Also, the next thing is, I would just note it down in my notes, is Moses longed to see the Messiah. మరి నేను చాలా చక్కగా అన్ని కూడా రాసి పెట్టుకున్నాను నా యొక్క నోట్స్ లో. మోషే రాబోయేటువంటి మెస్సియా గురించి ఎదురు చూసిన వాడుగా మనకి కనపడతాడు. Exodus 33 verse 18, what do we read? నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వచనం మనం చదివినప్పుడు We're looking at a very interesting passage. Take a look at it, please. ఒకసారి గమనిద్దాం. చాలా ఆసక్తికరమైనటువంటి మాటలు. Exodus 33వ అధ్యాయం 33 verse 18. 18వ వచనం మనం గమనించినప్పుడు, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన show me your glory. ప్రభువా నీ యొక్క మహిమను నాకు చూపించు అని మోషే చేసిన ప్రార్థన చూస్తున్నాం. Imagine the kind of lifestyle he led and what made him ask this question. సరే మోషే యొక్క జీవన శైలిని మనం గమనించినప్పుడు ఎంత గొప్ప ఉన్నతమైన జీవన శైలి కలిగి ఉన్నాడో అంత గొప్ప విషయాన్ని నీ మహిమను చూపించు ప్రభు అని అడిగేటువంటి స్థాయిలో కనబడుతున్నాడు. 13th verse, he's praying a prayer. 13వ వచనంలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. He's telling, if I have found grace in thy sight, show me now the way that I may know thee. Look at the word, I may know thee, that I may find grace in thy sight, and consider this nation is thy people. 13వ వచనంలో మోషే చేసిన ప్రార్థన, కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగి యెడల నీ కటాక్షము నా యెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. And what did God say? కానీ అప్పుడు దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడు? Oh, my presence shall go with thee, and I will give thee rest. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగచేస్తానని దేవుడిచ్చినటువంటి సమాధానం. What presence was this? ఈ యొక్క దేవుని సన్నిధి అంటే ఏ సన్నిధిని గురించి This దేవుడు was మాట్లాడుతున్నాడు? not the visual presence, it was the concealed presence of God. అనగా అది బయటికి కనిపించేటువంటి ఆ యొక్క సన్నిధి కాదు, కానీ కప్పబడినటువంటి సన్నిధిగా మనకు కనపడుతుంది. This is the Kadesh glory. He was looking for the Doxa glory. కాదేశ్ గ్లోరీ లేదా డాక్సా గ్లోరీ అనేది ఆ గ్రీక్ పదంలో నుంచి వచ్చిన మాటలు మనం ఇంతకుముందు కూడా గమనించాం. I shall go, thou shalt go with thee. He was not very much comfortable and convinced about it. అక్కడ మోషే చేసిన ప్రార్థనలు ఇంకో విషయం చూసినప్పుడు, దేవుడు తన తోడు రాకపోతే తనకున్నటువంటి ఆ యొక్క అసంతృప్తి మనం చూస్తాం. నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. Verse 17, again you look at the prayer. అని ఇంకొక ప్రార్థన మన 17వ వచనంలో మనం చూస్తాం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా,
దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. Notice very carefully. That means what was the relationship between Moses and God? ఇక్కడ చూస్తే మోషేకు దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క తత్సంబంధాన్ని మనం గమనించినప్పుడు, Thou hast found grace in my sight, O God. If that is so, I know thee by name, and I want to see thee also. మోషే చేసిన ప్రార్థనలో, ప్రభా నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల నేను నీ యొక్క ముఖాన్ని నేను చూస్తాను. దయచేసి నీ యొక్క మహిమను నాకు కనపరచు. నిన్ను నేను తెలుసుకుంటాననేటువంటి మాటలు పలికినటువంటి మోషే కనపడుతున్నాడు. Verse 19 says, 19వ వచనం, ఆయన నా ah, మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. hmm, యెహోవాను నా నామము నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను. ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనను. So the question for him is verse 18, and he said, I beseech thee, show me thy glory. And he said, I will make all my goodness pass before thee. ఇక్కడ మోషేకున్నటువంటి ఒక అనుమానం ఏంటంటే, మోషే అడిగినటువంటి విషయం, ప్రభువా దయచేసి నీ యొక్క మహిమను చూపమన్నప్పుడు దేవుడు పలికినటువంటి మాట, నా మంచితనం అంతయు కూడా నీ ఎదుట నేను కనపరుస్తాను అనేటువంటి మాట. Verse 22 says, 22వ వచనంలో, నా and మహిమ it, నిన్ను దాటి వెళ్ళుచుండగా ఈ ah, బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా hmm, చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి ah, తీసిన తర్వాత I will put thee in the cleft of the rock and will cover thee with my hand which I pass by. దేవుడు చెప్పిన మాట, బండ సందులో నిన్ను ఉంచుతాను. నేను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పుతాను అనేటువంటి మాటలు చదువుతున్నాం. So his long prayer was not answered here fully. ఆయన యొక్క సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రార్థన సంపూర్ణంగా నెరవేర్చినట్టుగా ఇక్కడ కనపడటం లేదు. Verse 23, I will take away my hand, thou shalt see my back parts. అప్పుడు 23వ వచనంలో దేవుడు ఇచ్చిన మాట, నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పినటువంటి మాట. But in the Mount of Transfiguration, what did we see? He sees the face of Christ, God in Christ. కానీ ఇక్కడ చూడనటువంటి మోషే అక్కడ రూపాంతర కొండపైన తండ్రి అయిన దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారిని నేరుగా చూచినటువంటి అనుభవాన్ని మనము చూడగలం. Now the next question comes to our mind. ఇప్పుడు ఇంకొక ప్రశ్న మన మదిలోనికి రావచ్చు. Why not Joshua, Samuel, David, Isaiah, Jeremiah, Abraham? Why only Moses? మోషే మాత్రమే ఎందుకు ఈ మహిమ అనేటువంటి విషయాలు గమనించినప్పుడు, యెహోషువ ఎందుకు కాదు, సమూయేలు, తర్వాత అబ్రహాము, ఇస్సాకు వీరంతా ఎందుకు కాదు, మోషే మాత్రమే ఎందుకు? Before we enter into that area, interesting area, let's look into, as I said, 7 areas I have noticed very carefully in the life of Moses. కాబట్టి ఆ విషయాల్లోనికి వెళ్ళక మునుపు నేను ఇంత మునుపు చెప్పిన ప్రకారంగా మోషే యొక్క జీవితంలోని ఆ యొక్క 7 మెట్ల గురించి మనము కొంచెంసేపు ధ్యానిద్దాం. Number 1, birth and the preservation of Moses. మొట్టమొదటిది దేవుడు మోషేను భద్రపరిచినటువంటి ఆ యొక్క రీతి. So that shows about the type of the new birth, that is grace from the very start, as mentioned in John chapter 1 verse 13. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో రాసిన విధంగా దేవుడు ఏ విధంగా భద్రపరిచాడు లేదా అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చదువుతాం. Verse secondly, let's look into Acts chapter 7. రెండవదిగా అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం verse 22. 22వ వచనం. 7వ అధ్యాయం 22వ వచనం. Mm. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. Royal education and earthly wisdom was given for him. మోషేకు ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి, అలాగే ఐగుప్తీయుల యొక్క సకల విద్యలు కూడా అభ్యసించినటువంటి మోషే అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. He was trained in Pharaoh's court. ఆ యొక్క ఫరో యొక్క ఆ యొక్క ఆవరణలో తను తర్బీదు పొందినట్టుగా మనం చూస్తాం. You can see here in this passage, if you clearly read, you can see that fleshy wisdom contrasted with a spiritual calling. అనగా ఇక్కడ మనం ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క ఆలోచన దైవ సంబంధమైనటువంటి ఆలోచనను నెరవేర్చదు అనేటువంటి విషయాన్ని మనం గమనించగలం.
There's a lot of verses for us to carefully read, analyze, and then compare it to the book of Hebrews. We'll come to know so clearly. చాలా వచనాలు దీనికి సంబంధించినవి మనకు చాలా కనపడతాయి. వాటిని కొన్ని చూచిన తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి మనం ముగింపుకెళ్దాం. Again, if you read very carefully in Exodus chapter 2, we see the third area, rejection and exile. అక్కడ మనం చూస్తే రెండవ భాగంగా నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఏ విధంగా అయితే తృణీకరించబడి ఆహ్, ఆహ్, పారిపోయినటువంటి ఆ యొక్క మోషేని మనం చూస్తాం. Chapter 2, verse 11, 2వ అధ్యాయము 11వ వచనంలో we ఆ can read దినములలో from 11 to 15. If you see very carefully, you can see how he was rejected by the brethren and he flees to Midian. మనం చూస్తే ఏ విధంగా మోషే తన యొక్క సొంత సహోదరుల చేత నిరాకరించబడ్డాడు. తర్వాత మిద్యానుకు పారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. This is a type of Christ's rejection also, as we read in John chapter 1, verse 11. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినటువంటి రీతిగానే యేసుప్రభువారు తన సొంత సహోదరుల చేత ఏ విధంగా నిరాకరించబడ్డారో ఆ యొక్క పోలికను కూడా మనం చదవగలం. Then comes the experience of Moses at the burning bush, chapter 3. తర్వాత నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆ యొక్క మండుచున్న పొద యొగ్గర మోషేకున్నటువంటి అనుభవాన్ని మనం 3వ అధ్యాయంలో చదువుతాం. Oh, this is a very fascinating experience of Moses. మోషేకు కలిగినటువంటి చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క దర్శనాన్ని మనం చూస్తాం. Because intimacy begins here. ఏం చేతనంటే దేవునితో ఆ యొక్క సామీప్యత అనేది ఇక్కడి నుంచే మొదలైంది. A personal revelation of the divine name of God. దైవత్వమును గురించినటువంటి ఆ యొక్క నామాన్ని గురించినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత ఇక్కడే మోషేకు బయలుపరచబడింది. He is called there, you can notice very carefully in verse 5. జాగ్రత్తగా మనం 5వ వచనాన్ని చూచినప్పుడు అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. Notice carefully, God's initial revelation to Abraham was about his great power, but to Moses, it was about his holiness. Look at the difference. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు దేవుడు అబ్రహాము ప్రత్యక్షమైనప్పుడు నేను సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి అనేటువంటి మాటలు ఉపయోగించాడు. కానీ ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధతను గురించినటువంటి ప్రస్తావనను తీసుకొని వచ్చాడు. And then holy ground. నువ్వు నిలిచినటువంటి స్థలం పరిశుద్ధమైనటువంటి స్థలము. It is a vision of holiness. అనగా పరిశుద్ధతను గురించినటువంటి దర్శనాన్ని పొందుకున్నటువంటి మోషే. And verse 6 is telling, I am the God of thy father, God of Abraham, God of Isaac, God of Jacob. And Moses hid his face. మనం చూస్తే 6వ వచనంలో అందుకైన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను అని మనం చదువుతున్నాం. Look at that. God brings in front of them all the patriarchs, but he still wanted to show that Moses is different. అనగా దేవుడు తన ముందున్నట్టు తన యొక్క భక్తులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతూ చివరగా మోషే పట్ల ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాల్ని తెలియజేస్తున్నాడు. Verse 14. 14వ వచనం, అందుకు దేవుడు నేను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. This is called as Yeshe, Asher, Yeshe, which means I am that I am. You can't even express this, in the lips of the original readers. They can't even express this term. వాస్తవానికి నిజంగా దీన్ని ప్రారంభించినటువంటి ఆ యొక్క వారు కూడా దీన్ని పలకలేనటువంటి అర్థం కానటువంటి ఒక విషయం ఏంటంటే నేను ఐ యామ్ దట్ ఐ యామ్, నేను అనువాడనై ఉన్నాను అనేటువంటి దేవుడు చెప్పినటువంటి తన యొక్క పేరును గురించినటువంటి మాట. Oh, because God beautifully portrayed himself by talking about his very existence is his very name. జాగ్రత్తగా చూస్తే దేవుడు తన యొక్క ఉనికిని తన యొక్క పేరుగా పెట్టి మాట్లాడుతున్నాడు. That Hebrew Yahweh, the word given there. హెబ్రీలో అయితే యావే అనేటువంటి పదం వాడబడింది. It expresses his faithfulness, a faithful love and care and presence is always there for his people.
అనగా యావే అనే ఒక మాట మనం గమనించినప్పుడు నేను ఉన్నవాడు అన్నప్పుడు ఆయన యొక్క సన్నిధి మనతో ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అనేటువంటి దానికి భావన మనకు తెలియజేస్తుంది. Notice carefully when Jesus was born, he was called Emmanuel, meaning God with us. కాబట్టి అదే విషయాన్ని మనం యేసుప్రభు వారి విషయంలో చూసినప్పుడు ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టుదురు. అనగా ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. But in John chapter 8, verse 58, you see, I am. He starts with the 7 I ams he's talking about in John's gospel. యోహాను సువార్తలో చాలా చాలా చోట్ల ఆయన నేను, నేనే, నేనే అనేటువంటి మాటలు ప్రభు పలికినటువంటి మాటలు మనం చదువుతాం. I am the bread, I am the resurrection, I am the life. You see that it goes on. జీవాహారమును నేనే, పునరుత్థానము నేనే, నేనే మార్గము, నేనే సత్యమని చాలా మాటలు యేసుప్రభు వారు పలికినటువంటి మాటలు నేనే, నేనే. And in 12th chapter of Exodus, we see Moses, the deliverer and the mediator. తర్వాత ఇదే నిర్గమాకాండం 12వ అధ్యాయం మనం చదివినప్పుడు ఏ విధంగా ఆ యొక్క ఇశ్రాయేలును బంధకాల్లో నుంచి విడిపించినటువంటి మోషేను మనం ఇక్కడ చూడగలం. From chapter 12 to chapter 34, he leads the Israel and he intercedes on Mount Sinai. ఈ యొక్క 12వ అధ్యాయం నుంచి 34 అధ్యాయాల వరకు కూడా మోషే ఏ విధంగా ఇశ్రాయేలును నడిపించాడు, వారి తరపున ఏ విధంగా పోరాడాడు, చివరిగా సీనాయి పర్వతం దగ్గర ఉన్నటువంటి అనుభవాల్ని కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం చదవగలం. That is a type of Christ as the mediator, which we have read in Hebrews chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివినట్టుగా మనం ఏ విధంగా అయితే యేసు ప్రభువారు మధ్యవర్తిగా ఉన్నాడో ఇక్కడ కూడా ఆయన మోషే మధ్యవర్తిగా ఉండి ఇశ్రాయేలును నడిపించినటువంటి విధానాన్ని మనం చదవగలం. Now come with me to 33:11, Exodus. ఇదే నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. Interesting. Now notice what you see here. ఇక్కడ ఏమి రాయబడిందో ఆ యొక్క ఆసక్తికరమైన మాటలు మనం చదువుతాం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. Oh, so nice. Such a beautiful verse. Look at this carefully. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా మధురమైనటువంటి మాటలు. తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. Oh, the Lord spoke unto Moses face to face, as a man speaketh unto his friend. ఒక మనుషుడు తన స్నేహితునితో ఏ విధంగా మాట్లాడతాడో అదే విధంగా దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అనేటువంటి మాటలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. In Hebrew, this word is used only for intimacy. It is not commonly used everywhere. హెబ్రీ యొక్క భాషలో అది ఎక్కడ పడితే అక్కడ దేని అర్థానికి అది రాయబడలేదు కానీ ఎవరైతే సమీపంగా ఉంటారో వారి యొక్క విషయంలో మాత్రమే ఈ యొక్క మాట రాయబడింది. Seventhly, we have already seen the death and the burial by God. మనం మునుపు చూచినట్టుగానే మోషే మరణించి సమాధి చేయబడినటువంటి 7వ అంశాన్ని మనం చదువుకున్నాం. So this is said to be the type of resurrected saints. కాబట్టి పునరుత్థానము చెందబోయేటువంటి పరిశుద్ధులకు సాదృశ్యంగా మోషే కనపడుతూ ఉన్నాడు. Oh, the one who was buried by God, as I said, he is definitely going to be there in glory. కాబట్టి దేవుని చేత సమాధి చేయబడినటువంటి మోషే తప్పకుండా ఆ యొక్క మహిమలో ఉండబోతున్నాడు. Now the question comes, what about Joshua? ఆ విషయం వచ్చినప్పుడు అయితే యెహోషువ సంగతి ఏంటి అని మనం ఆలోచించినప్పుడు He was a soldier of conquest, not a covenant mediator. Notice that. ఒకటి గమనిస్తే ఆయన నిబంధనకి సాదృశ్యంగా కనపడటం లేదు కానీ ఒక యుద్ధం చేసేటువంటి వీరుడుగా యెహోషువ మనకు కనపడతాడు. What about Samuel then? సమూయేలు సంగతి ఏంటి? He was a prophet priest, but he was not the giver of the law. కానీ సమూయేలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేవాడు కాదు కానీ ఆయన ప్రవక్తగా మాత్రమే మనకు కనపడతాడు బైబిల్ గ్రంథంలో. What about David then? దావీదు సంగతి ఏంటి? Oh, he was such a favorite of God. దేవునికి హృదయానుసారుడు అనేటువంటి మాట మనం చూస్తాం. He was a king, but kingdom is future, not yet revealed. ఆయనకు రాజ్యం ఉంది కానీ అది రాబోయే రాజ్యం, అది ఇంకా బయలుపరచబడినటువంటి రాజ్యము. And there are 5 features clearly given in the New Testament about kingdom and the real meaning of kingdom which Jesus spoke. యేసు ప్రభువారు మాట్లాడినటువంటి దేవుని రాజ్యం అనేటువంటి ఆ మాటలో 5 రకాలైనటువంటి అంశాలు యేసు ప్రభువారు ప్రస్తావించారు. What about Isaiah, Jeremiah? They are all said to be great prophets, major prophets. మనము యెషయా ప్రవక్తను ఇర్మియాను వీరిద్దరిని చూసినప్పుడు వారు కూడా
పెద్ద ప్రవక్తలుగా వారు పిలువబడ్డారు. వారి సంగతి ఏంటి? They were all symbols of prophetic ministry, but Elijah is said to be the chief prophet of symbol. వీరందరూ కూడా ప్రవక్తలే కానీ ఏలియా ప్రత్యేక రీతిగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవక్తగా సాదృశ్యంగా మనకు కనపడుతున్నాడు. Finally, why not Abraham? చిట్ట చివరిగా అబ్రహాం ఎందుకు కాదు? Abraham is said to be the father of faith, no doubt about it. అనుమానం లేకుండా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. But Moses represents a judicial revelation. కానీ మోషే న్యాయ సంబంధమైనటువంటి ఆ యొక్క నిబంధనకి సూచనగా కనపడుతున్నాడు. My dear believers in Christ, it's only Moses and Elijah represent the entire revelation of God before Christ. కాబట్టి గమనించండి నా ప్రియ విశ్వాసులారా, కేవలం మోషే, ఏలియాలు మాత్రమే రాబోయేటువంటి యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి బైబిల్ గ్రంథానికి అంతటికి వారు ప్రత్యక్షతగా కనబడుతున్నారు. On Mount Nebo, he was completing the earthly ministry, Moses. మోషే విషయం చూసినప్పుడు ఆ యొక్క నెబో పర్వతం మీద తన యొక్క ఈ భూ సంబంధమైన పరిచర్యను ముగించాడు. Moses sees the promised land, he cannot enter. It was a disciplinary action of God. దేవుని యొక్క ఆ యొక్క శిక్ష కారణంగా, క్రమశిక్షణ కారణంగా మోషే కేవలము యొక్క కనానును చూడగలిగాడు కానీ దానిలోకి ప్రవేశించలేకపోయాడు. But being faithful, his faithfulness was rewarded and awarded, how God buries him by himself. కానీ మోషే యొక్క నమ్మకత్వాన్ని గుర్తించినటువంటి దేవుడు తానే ఏ విధంగా మోషేను పాతిపెట్టాడో ఆ విషయం మనం చదివాం. Oh, from here you learned a great lesson. Faithful leaders may not see everything in their lifetime, but God completes the work. కాబట్టి ఒక విషయం మనకి ఆనందాన్ని కలిగించేటువంటి విషయం, ఎవరైతే ప్రభువుకు నమ్మకంగా ఉంటారో వారు అన్ని విషయాలు చవిచూడరు కానీ దేవుడు మాత్రం వారిని అంతం చివరి వరకు కాపాడుతాడనేటువంటి సత్యాన్ని మనకు సంతోషం కలుగజేస్తుంది. But what we see in the Mount of Transfiguration, that is heavenly glory. కానీ ఆ యొక్క రూపాంతర కొండపైన మనం చూసినప్పుడు అది పరలోక సంబంధమైనటువంటి మహిమను మనం చూడగలిగాం. Even though he was disciplined, Moses enters glory with Christ. మోషే క్రమశిక్షణ ద్వారా వెళ్ళగలిగాడు కానీ మహిమలోనికి ప్రవేశించిన వాడుగా మనకు కనపడుతున్నాడు. Greater than the earthly Canaan. ఈ యొక్క భూ సంబంధమైనటువంటి కనాను కంటే కూడా ఉన్నతమైనటువంటి కనానులో ప్రవేశించాడు. He talks with Jesus about his cross. యేసు ప్రభువారి యొక్క సిలువను గురించినటువంటి ఆ యొక్క ప్రస్తావన లేదా సంభాషణ ఆ యొక్క రూపాంతర కొండపైన మనం చూస్తాం. As he was reading carefully, Luke chapter 9:31 talks about his exodus, but when he was at the Mount of Transfiguration, he was talking about the cross of Christ. మనం ఈ మోషేను జాగ్రత్తగా మనం చూసినప్పుడు ఆ యొక్క రూపాంతర కొండపైన అయితే యేసు ప్రభు వారు పొందబోయేటువంటి మరణం, సిలువను గురించినటువంటి సంభాషణ యేసు ప్రభు వారితో చేసినట్టుగా మనం లూకాసు వార్త 9వ అధ్యాయం 31వ వచనంలో మనం చదవగలం. There he speaks about his exodus, here he speaks about his cross. అక్కడ నిర్గమనం గురించి మాట్లాడాడు, ఇక్కడనేమో యేసు ప్రభు వారి యొక్క సిలువను గురించి మాట్లాడుతున్నాడు. Oh, so the glory of God prepared far exceedingly what he thinks he missed on earth, he was given by glory. కాబట్టి మోషే తన జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నాడు అనుకున్నాడో దానికంటే ఉన్నతమైన మహిమను యేసు ప్రభువారు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. That is why you see, notice very carefully, there's a very interesting phrase which you see in the Mount of Transfiguration. ఆ యొక్క రూపాంతర కొండపైన ఉన్నటువంటి ఒక వ్యాఖ్యానాన్ని మనం చదివినప్పుడు అది మనకి చాలా ఆసక్తికరంగా కనబడుతుంది. Oh, last time also we saw that Matthew's Gospel chapter 17. ఆ విషయాన్ని మనము యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గత వారం కూడా చదివాము. The Holy Spirit has beautifully inscribed it. దాని ఎంత చక్కగా అమర్చి రాశాడో పరిశుద్ధాత్మ దేవుడు, దాన్ని మనము గమనిద్దాం. Verse 5, this is my beloved son in whom I am well pleased. Hear ye him, hear ye him. Notice that word. అక్కడ జాగ్రత్తగా చూసినప్పుడు దేవుడు పలికినటువంటి మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. Moses was telling children of God, people of God, hear me, he said. ఇదే విషయాన్ని మోషే ప్రజలతో చెప్తూ మీరు దేవుని యొక్క మాట వినండి అని పలికినటువంటి మాటలను కూడా మనం జ్ఞాపకం చేసుకోగలం.
Look at the focus is changed here. అక్కడ చూస్తే దృష్టి ఏ విధంగా మళ్లించబడిందో మనం చూడగలుగుతాం. Christ is superior to Moses. కాబట్టి యేసు ప్రభువారు మోషే కంటే శ్రేష్ఠుడుగా కనబడుతున్నాడు. Not Moses and Elijah. మోషే ఏలియాలు మాత్రమే కాదు, It is Christ alone. అక్కడ క్రీస్తు మాత్రమే ప్రధానంగా కనబడుతున్నటువంటి దృశ్యాన్ని This చూస్తాం. is my beloved son. Hear him carefully, not any personality. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. కాబట్టి ఇంకా ఎవరి మాట మీరు వినవద్దు, ఈయన మాట మాత్రమే వినండి అని భావం Moses దాంట్లో and చూస్తాం. Elijah will fade away, but Christ remains the same yesterday and today and forever. మోషే ఏలియాలైతే ఆ యొక్క దర్శనం నుంచి వారు మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోయారు, కానీ యేసు ప్రభు మాత్రమే కనపడ్డాడు. అనగా ఆయన మాత్రమే నిత్యమైనటువంటి దేవుడుగా మనకి కనపడుతున్నాడు. The old covenant brings us closer to God. The new covenant makes us shine as glory to God. పాత నిబంధన గ్రంథాన్ని మనం చూసినప్పుడు దేవునికి సమీపంగా మనల్ని తీసుకెళ్తుంది, కానీ కొత్త నిబంధన గ్రంథంలోని సత్యాలైతే మనల్ని మహిమలోనికి ప్రవేశింపజేసేవిగా ఉన్నాయి. So what is the message you carry today as you go back to continue your day's work? కాబట్టి ఈ యొక్క దినచర్యలో మనము ముందుకు వెళ్తున్నప్పుడు ఎలాంటి విషయాలు మనము ఆచరణాత్మకంగా నేర్చుకోగలం. You may not see all God has promised to you. దేవుడు నీకు వాగ్దానం చేసిన ప్రతిదీ నువ్వు పొందలేకపోవచ్చు, కానీ But notice carefully, eternal glory awaits for faithful servants. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన కోసం నమ్మకంగా జీవించిన వారి కోసం నిత్యత్వము ఎదురు చూస్తూ ఉంది. Oh, I will remember the missionary who was traveling in a ship. నాకు జ్ఞాపకం ఉంది, ఒక మిషనరీ ఒక ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు And he was coming when he reached the destination. తన యొక్క స్థలము వచ్చినప్పుడు You could see crowds of people standing there. అక్కడ చాలా జన సమూహము ఆ యొక్క ఓడ దగ్గరికి వచ్చారు. And all were waving their hands. అందరూ కూడా చేతులు ఊపుతూ అతని వైపు చూస్తున్నారు. And he was excited to see, oh, so many people to welcome me after the missionary journey. He was so excited when he came out. ఆయన అనుకున్నాడు, నేను ఇంత ప్రయాణం చేసి వచ్చాను కదా అని, ఆ మిషనరీ నా కోసం ఎంతమంది ప్రజలు వచ్చి నన్ను ఆహ్వానిస్తున్నారని అనుకున్నాడు. When he came closer, he saw nobody's face was towards him. కానీ ఆయన దగ్గరకు వచ్చి చూస్తే ఒక్కరి ముఖాలు కూడా ఆయన వైపు లేవు. There was another star, a star who was traveling in that ship. అంటే అదే ఓడలో ఒక స్టార్ లేదా ఒక సినీ స్టార్ అనుకుందాం, ఆ వ్యక్తి వస్తున్న కారణం చేత ఇది జరిగింది. And everyone are waiting to greet him. అందరూ కూడా ఆ వ్యక్తిని ఆహ్వానించడానికి వారు వచ్చారు. Oh, this missionary, for a few minutes, this missionary was so upset. Oh God, there is not even one person to greet me. How much I toiled. I sacrificed my family, sacrificed my life. I was sick and tired, and there's nobody. ఆ యొక్క మిషనరీ అంత దూరం ప్రయాణం చేసి వచ్చిన తర్వాత, ప్రభువా నేను ఇంత శ్రమించి ఇంత దూరం వచ్చాను, కుటుంబాన్ని త్యాగం చేసుకొని వచ్చాను, నా యొక్క జీవితాన్ని త్యాగం చేసుకొని ఇంత దూరం వస్తే నన్ను ఆహ్వానించడానికి, నన్ను మాట్లాడడానికి ఒక్కరు కూడా రాలేదా అని ప్రభువుని అడిగాడు. He heard one voice speaking to him. కానీ అప్పుడు ఒక శబ్దాన్ని, యొక్క స్వరాన్ని వినగలిగాడు. My dear servant of God, you are not yet reached home. అప్పుడు ఒక స్వరం ఏమినంటే, నా ప్రియ సేవకుడా, నీ యొక్క సమయము లేదా నువ్వు చేరవలసిన గమ్యం ఇంకా రాలేదు. Oh, my dear believers in Christ, you may be evangelists, you may be missionaries, you have been in different places working. Don't forget, you are still not reached home. కాబట్టి నువ్వు సువార్థికునిగా ఉండవచ్చు, లేదా బోధకునిగా ఉండవచ్చు, ఒక మిషనరీగా ఉండవచ్చు, కానీ నువ్వు చేరవలసినటువంటి గమ్యస్థానం ఇంకా రాలేదు. The faithful believers, the faithful servants, you are awaited there. The eternal glory is waiting for you. కాబట్టి నమ్మకమైనటువంటి సేవకుల కోసమై, నమ్మకమైనటువంటి దేవుని బిడ్డల కోసమై నిత్యత్వము, ఆ యొక్క మహిమ ఎదురు చూస్తుంది. Notice carefully, the second important thing is God honors the hidden faithfulness. You know how? ఒకటి, దేవుడు తప్పకుండా గౌరవించేటువంటి ఆ యొక్క నమ్మకత్వం, దాచబడినటువంటి నమ్మకత్వాన్ని, అది ఏ విధంగా అని మీరు ఆలోచిస్తే, God buried Moses privately. చాలా వ్యక్తిగతంగా దేవుడు మోషేను పాతిపెట్టాడు. But God revealed Moses publicly in glory.
కానీ ఆ యొక్క మహిమలో బహిరంగంగా మోషేను కనపరుస్తున్నాడు. Oh, I was fascinated when I was comparing this. ఈ 2 నేను పోల్చి చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. A faith that is unseen by man is rewarded by God. ఏ విశ్వాసమైతే ప్రజలు నీలో కనుగొనలేరో, పోతారో, కానీ దేవుడు దాన్ని గమనించేవాడుగా ఉన్నాడు. The first thing is finish in faithful obedience, waiting for the eternal glory. కాబట్టి మన యొక్క నమ్మకత్వము, మన యొక్క విశ్వాసము, ఆ యొక్క మహిమ మనకు కలగబోయేటువంటి మహిమ కోసం ఎదురు చూస్తుంది. Secondly, God honors hidden faithfulness. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనము కనబడనటువంటి, మనం చూపేటువంటి నమ్మకత్వాన్ని ఎప్పుడు కూడా ఆయన మహిమపరిచే దేవుడుగా మనకున్నాడు. Thirdly, Christ is the goal of all scripture. తర్వాత మూడోదిగా మనం చూస్తే ఈ యొక్క లేఖన భాగాలంతటికీ కూడా దేవుడే ప్రధానమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. These are the three classic pictures we see in the Mount of Transfiguration. ఆ రూపాంతర కొండపైన ఈ యొక్క 3 కీలకమైనటువంటి అంశాల్ని మనం గమనించగలం. Don't worship heroes, don't idolize the servants. See Jesus, hear Jesus, follow Jesus. మనము హీరోలని, వారిని ఆరాధించడం కాదు, కానీ నిజమైనటువంటి రక్షకుడైనటువంటి యేసు ప్రభువుని మాత్రమే సేవిద్దాం, ఆయన మాత్రమే మనం ఆరాధిద్దాం. When we lose in discipline, we gain in grace. మనం ఏదైతే క్రమశిక్షణలో, చర్యలో భాగంగా పోగొట్టుకుంటామో, కృప చేత అది మహిమలో మనము పొందుకోబోతున్నాం. And what we obey in faith, God rewards in glory. విశ్వాసం ద్వారా దేనికైతే మనం లోబడతామో, దాన్ని దేవుడు తన మహిమలో అని మనకి బహుమానంగా ఇవ్వబోతున్నాడు. My dear believers, I repeat this phrase again. ఈ యొక్క వ్యాఖ్యానాన్ని తిరిగా నేను పలకాలని నేను ఆశపడుతున్నాను. What we lose in discipline, we will gain in grace. క్రమశిక్షణలో భాగంగా ఏదైతే మనం పోగొట్టుకుంటామో, కృపలో దాన్ని మొత్తము కూడా పొందుకుంటాము. What we obey in faith, God rewards in glory. విశ్వాసం ద్వారా దేనికి మనం విధేయత చూపిస్తామో, దేవుడు తన మహిమలో దానిని మనకి తిరిగా బహుమానంగా ఇవ్వబోతున్నాడు. Oh, Moses fades, but Christ remains. The old covenant prepares us with a new covenant of how we could get ourselves prepared, shining with glory. కాబట్టి ఆ యొక్క కొండపైన మోషే అదృశ్యమైపోయాడు, కానీ ఏ విధంగా మనమైతే దేవుని యొక్క మహిమలో ప్రకాశించబోతున్నామో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. Moses on 2 mountains. మోషే 2 పర్వతాలపైన కనపడుతున్నాడు. Even though he was buried by God, but he appears in glory. దేవుని చేత పాతిపెట్టబడినటువంటి మోషే బహిరంగంగా ఆ యొక్క రూపాంతర కొండపైన కనబడుతున్నటువంటి మోషే. Oh, the Mount of Transfiguration is reminding us, witness in Christ's glory, the law was fulfilled in him. కాబట్టి ఆ యొక్క రూపాంతర కొండపైన మనము అర్థం చేసుకోవాల్సిన, మనకు ప్రత్యక్షత ఇచ్చేది ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా యేసు ప్రభువారు నెరవేర్చారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. So we were just comparing one aspect of what we saw in the Mount of Transfiguration about Moses and the 7 stages of his life, and about the mountain's experience he had, and how we are to be prepared as faithful believers, faithful missionaries, and faithful children of God. కాబట్టి రూపాంతర కొండపైన జరిగేటటువంటి ఆ యొక్క సాదృశ్యాన్ని, ఆ యొక్క దృశ్యాన్ని చూచిన తర్వాత ఏదైతే మనం ధ్యానిస్తూ వచ్చామో, మోషేను గురించినటువంటి 7 మెట్ల గురించి ధ్యానిస్తూ వస్తామో, మన యొక్క జీవితాల్లో కూడా మనం ముందు పొందబోయేటువంటి ఆ మహిమను, మనం విన్నటువంటి ఆ యొక్క విశ్వాసం ద్వారా మనం పొందబోయే బహుమానాలన్నీ కూడా మనం పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకుందాం. I leave you today morning with this last phrase. ఈ యొక్క చివరి ఒక వ్యాఖ్యానాన్ని చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. Christ is the climax and the fulfillment of all the Old Testament revelation. పాత నిబంధన గ్రంథన దర్శనానికి అంతటికి ముగింపుగా క్రీస్తు ప్రభువారు కనబడుతున్నారు. We really thank and praise God for this morning time. But ఈ యొక్క I could be able to open my lips and preach God's holy word. ఈ యొక్క ప్రాతకాల సమయాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలిగినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నా యొక్క పెదలు విప్పి, నా యొక్క గొంతుతో ఈ రోజు నేను మాట్లాడగలిగినందుకు కూడా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. The first covenant bows to the new covenant. The servant bows to the son. That's what the picture you see in the Mount of Transfiguration. ఆ రూపాంతర కొండపైన మనం గమనించేటువంటి విషయం, పాత నిబంధన ఏ విధంగా కొత్త నిబంధనకు మోకరిల్లిందో, అదే విధంగా ధర్మశాస్త్రం కూడా
యేసు ప్రభు వారికి మోకరినట్టుగా మనం చూస్తాం. Thank you for your patient listening. Let's all learn to be faithful until we meet him face to face, which is our home. At that time, we will be able to see the glory of God. కాబట్టి మనం తిరిగా ప్రభువును ముఖాముఖిగా ఆ యొక్క మహిమలో ప్రవేశించేంత వరకు కూడా మనం చాలా నమ్మకస్తులంగా ఉండి ఆయన యొక్క కృపలో మనము నిత్యము కూడా ఎదగాలని ఆశిస్తూ ఈ యొక్క విషయాన్ని నేను ముగిస్తున్నాను. Amen. May the Lord's name be glorified. వందనాలు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. వందనాలు బ్రదర్. దేవుని మహాకృపను బట్టి 4687వ రోజున బ్రదర్ జోయల్ అబ్రహాం గారు మనకు వాక్యం అందించడానికి దేవుడే సిద్ధపరిచారు. నిన్న మొన్న అనారోగ్యంగా ఉన్నా కూడా, స్వరము ఇబ్బంది పెట్టినా కూడా ఈరోజు మనకు దేవుని స్వరాన్ని వినిపించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు. ధర్మశాస్త్రము మూల పురుషుడైనటువంటి మోషేను దేవుడు ఆయన విధేయతను నమ్మకత్వాన్ని బట్టి దేవుడే ఆ పిస్గా కొండ మీద, నెబో కొండ మీద ఆయనకు సమాధి చేసినట్లు అదే దేవుడు మహిమలో ప్రభు అయిన యేసుక్రీస్తుతో చూపించినట్లు మనం చూసాం. మరి అందులో 7 ముఖ్యమైన విషయాలను, ప్రారంభ సత్యాలను మనం విన్నాం. పునాది సత్యాలు, మోషేను గురించినటువంటి విషయాలు. మోషే అక్కడ కనాను చూడలేకపోయినా భూ సంబంధమైన కనానును, పర సంబంధమైన కనాను చూసే భాగ్యాన్ని దేవుడు అనుగుణించారు. అది ఒక బహుమానంగా అనుగుణించారు. దీని అంతటిని కూడా మనం కూడా అన్వయించుకొని దేవుని సేవలో మనం కూడా ఉండగా మనం కూడా అలాంటి దీవెన పొందుతామనే విషయాన్ని వివరంగా మరి చాలా క్షుణ్ణంగా వినిపించినటువంటి దేవుని దాసులు బ్రదర్ జోయల్ అబ్రహాం గారికి ప్రేమ వందనాలు. మరి చక్కని తర్జుమా అందించినటువంటి బ్రదర్ రూపస్ కుమార్ గారికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఇకను ప్రారంభ ప్రార్థన చేసిన గోపాల్ గారు, మరి మరియదాస్ గారు పాట పాడి వినిపించారు. మరి వాక్యం కొరకు బ్రదర్ రాజారావు గారు ప్రార్థించారు. ఇప్పుడు ముగింపు ప్రార్థన బ్రదర్ దేవదానం గారు ప్రార్థన చేసి కూడికను ముగిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్. దేవదానం బ్రదర్. వందనాలన్నా. వందనాలు. ప్రార్థన చేసుకో. ప్రేమామయుడువైన పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా బాహుళ్యం చొప్పున మమ్మల్ని అందరినీ ఉదయకాలంలో సజీవుల గురించి మీ పాదశాలలో కూర్చోబెట్టి మీ దాసం ద్వారా వర్తమానం వింటకు గొప్ప కృప అనుగ్రహించారు. మీ స్తోత్రాలు. మీ కృపలతో మమ్మల్ని ప్రతిదినము నింపటానికి గాను 4687 దినానికి నడిపించిన విధానాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సహోదరుడు రవి మనోహరన్ గారి ఫ్యామిలీ అంతటికి మీ ఆదరణ దయచేసి మా పొందమని, చేరి వచ్చిన ప్రతి వారిని పేరు పేరు వర్షం దీవించమని, అల్పుడు నన్ను నా కుటుంబాన్ని కూడా మీ కృపాస్తాలకు అప్పగించుకుంటుండగా కృప చూపమని, ఈ దినమున విన్న మాటలు ప్రభా తండ్రి అందరికీ ఆశీర్వదకరంగా మేలుకరంగా మార్చి మీ కొరకై మేము ఎదురు చూసే వరకు ఉన్నట్లు చేసి పొందమని, మోజెస్కును జీసస్కును ఉన్న కంపారిజన్ చక్కగా వివరించినందుకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును వందనం చెల్లించేందుకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని దాసులు బ్రదర్ దేవదానం గారికి వందనాలు. అనేక ప్రార్థన అంశాలను కూడా జ్ఞాపకం చేసుకొని వాటన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో ఉంచినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ రోజు అధ్యక్షత వహించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రేమ వందనములతో అప్పగిస్తున్నాను. బ్రదర్ వందనాలు బ్రదర్.